సామాజిక భద్రతా పెన్షన్ల పేరిట ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ పండుగలా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం సరిగ్గా 6 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఒక ఎస్టీ మహిళ ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్లు అందజేశారు. సాయంత్రానికి 90% వరకు పెన్షన్ల పంపిణీ పూర్తయింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే హామీని నెరవేర్చారు. పెంచిన పెన్షన్ 4,000తో పాటు హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ నుంచి 3 నెలలకు 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను సోమవారం అందించారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు అందరూ నేరుగా పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. 65,16,000 మంది లబ్ధిదారులకు సుమారు 4,408 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతోంది. ఈ మొత్తం నిధులను ఆయా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను డ్రా చేసిన సచివాలయ సిబ్బంది 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. ఒక్కో ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల గ్రామ, మండల స్థాయి నాయకులు ఉదయం 6 గంటలకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తుండటంతో లబ్ధిదారులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన వెంటనే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా పంపిణీని ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో మేళతాళాలతో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేలు పెన్షన్లను ఇచ్చారు. ఇంకోవైపు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయిస్తుండటంతో 3 నెలల క్రితం ఎన్నికల కమిషన్ వాలంటీర్లను నగదు పంపిణీ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇప్పుడు వాలంటీర్లతో ఏం చేయిస్తారనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. పైగా వాలంటీర్ల వేతనం 5 నుంచి 10,000 రూపాయలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా తమ ఉద్యోగాలను పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ తమతోనే చేయించాలని కూడా వారు డిమాండ్ చేశారు. పెన్షనర్ల జాబితా మొత్తం వాలంటీర్ల నుంచి గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది స్వాధీనం చేసుకుని పంపిణీని ప్రారంభించారు. సచివాలయాల్లో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్లు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి 7,000 రావటం, వికలాంగులకు 5 నుంచి 15,000కు పెంచి అందించడంతో పండుగ చేసుకుంటున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.